వ్యూయర్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? రేపే ఎలక్షన్స్. సో మనం ఓటు గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకుందాం. సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటు వజ్రాయుధం. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులు మార్చే శక్తి ఓటుకు ఉంది. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి చెంది మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు, ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గురించి ఓటు వేయాలి. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిస్థితి స్వార్థ రాజకీయాల కోసం కోట్ల రూపాయలు డబ్బు ఉంటే చాలు, ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నోటును ప్రజలకు పంచి బలహీనపరిచి గెలుపును పటిష్టం చేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు. దేశంలో నివసించే ప్రతి పౌరుడి బాధ్యత ఓటు. పౌరులకు ఓటు వేయవలసిన అవసరం లేదు, కానీ ఓటు అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. ఓటు వేయడం ద్వారా పౌరులు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటున్నారు. పౌరులు తమ నాయకులను మరియు వారి ఆలోచనలను సూచించడానికి ఓటు వేస్తారు, మరియు నాయకులు పౌరుల ప్రయోజనాలకు మద్దతు ఇస్తారు. ఓటింగ్ను పౌర విధిగా కాకుండా పౌర హక్కుగా చూడవచ్చు. 18 ఏళ్లు పైబడిన పౌరులైతే భారతదేశంలో ఓటు వేయడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ఓటర్లలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ రోజును విశ్రాంతి దినంగా పరిగణించడం ఒక ధోరణి. ప్రజాస్వామ్యం ప్రజలకు ఓటు అని పిలువబడే శక్తివంతమైన హక్కుని ఇచ్చింది. ఒక పౌరుడు వాస్తవానికి ఓటు వేయడానికి ఎటువంటి కారణాలు కనుగొనవలసిన అవసరం లేదు. ఓటు వేయడానికి చట్టపరమైన బాధ్యత లేనప్పుడు ఇది తప్పనిసరి విధిగా చేయాలి. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తన ఓటును ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య బలోపేతాలకు కృషి చేయాలి. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనది, దానికి ఎంతో సార్థకత ఉంటుంది. విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దు. ఓటు విలువైన ఆయుధం. ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రజాప్రభుత్వమే ప్రజాస్వామ్యం. మన దేశం సర్వస్వతంత్ర, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక దేశం. దేశంలోని ప్రతి ఒక్కరూ సమానం. అందరికీ సమాన స్వేచ్ఛా హక్కులు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. నిరాశలు కాకుండా ప్రభుత్వంలో మనకు కావలసిన మార్పులు కలిగి ఉండటానికి ఓటింగ్ అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. ఇటీవల సంవత్సరాలలో ఓటింగ్ శాతం గణనీయమైన పెరుగుదల ఉంది, మరియు మార్పులు చేసేవారిగా ఉండటానికి ప్రజలు నిజంగా ప్రేమిస్తున్నారు. మేము ఓటు వేయకపోతే ఫిర్యాదు చేసే హక్కు మాకు లేదు, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటు జాబితాలో నమోదు చేసుకోండి. మరియు మా మొదటి పని ఎన్నికలలో ఓటు, మరియు మన దేశానికి మంచి నాయకులను ఎన్నుకోండి. ఓకే, థ్యాంక్ యూ.